పెద్ద ముద్ద నెల పొడి ఈరోజు అయితే ఈరోజు అయితే ఏదో చెప్పిరంట అత్తమ్మకైతే ఆర్డరు 100 మందికి అయితే వండేసింది అత్తమ్మ అన్ని. ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కావాలనుకుంటే మేము మాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఫోన్ నెంబర్ ఇస్తాము. మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా అసలు ఒక్కసారి టేస్ట్ చూసినాక కంపల్సరీ టేస్ట్ చూసినాక మీరైతే వదలరు, అస్సలు వదలరు. మొత్తం సపరేట్ పప్పు పాలకూర మాకు సపరేట్, అది సపరేట్, ఇది సపరేట్. ఏ కర్రీ బాగా నచ్చిందో ఆ కర్రీ కూడా కామెంట్ చేయరి, సపరేట్ చేసి చూపిస్తాను అత్తమ్మతో. ఓకే బాయ్. ఈరోజు నేను వచ్చిన అనుకుంటున్నా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కుకింగ్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు ఆర్డర్ వచ్చింది చిన్నత్తమ్మకి. ఏమేమి ఆర్డర్ అంటే, మామ ఈరోజు మొత్తం కూరగాయల భోజనమేనా? మొత్తం కూరగాయలేనా? ఇప్పుడు ఏమేమి కర్రీ అంటే పాలకూర పప్పు, సాంబారు, పుంటికూర పచ్చడి, టమాటా పచ్చడి, మళ్ళీ క్యాప్సికమ్ కర్రీ, బగారా రైసు, వైట్ రైసు, ఇవన్నీ చిన్నతమ్మ చేస్తుంది. చూడండి ఇప్పుడు వీడియోలా. 100 మందికి 3 కిలోల పప్పు తీసుకున్నాను. పప్పు పాలకూరకు, పప్పుచారుకు అలాగనే కందిపప్పు ఉడకబెట్టేసినది. ఇందులో శనగపప్పు, కందిపప్పు ఉంటుంది కాబట్టి ఇది అలాగ ఉడకబెడుతున్నా. వీళ్ళకి కూడా మంచిగా ఉంది మరి. బంద్ చేయి నాని, పప్పు బంద్ చేయి. పోపు పోసి గుప్పెడు జీలకర్ర, గుప్పెడు ఆవాలు, పచ్చిమిర్చి, ఇగో మునక్కాయలు వేసుకుంటాం, ఇంకో క్యారెట్ వేసుకుంటాం, ఇంకో ఉల్లిగడ్డ, ఇంకో ఆలుగడ్డ, ఆనకాయలు, ఉప్పు వేసుకోవాలన్నా పచ్చడల్లా. ఉడుకుడు కాదు, టేస్ట్ కూడా వస్తుంది. ఉప్పు వేసి ముక్కకు బట్టి. ఇంక ఇక్కడ వంటలకైతే రెడీగా అయినాయి అన్ని. ఇంకా ఇదెందుకు అక్క? పుట్టుకూర ఎందుకు? ఇది పుట్టికూర పచ్చడి. పచ్చడియా? పచ్చడి కూడా పెడుతున్నా. బీన్స్ ఇప్పుడు ఇది బగారా అన్నం మనం తక్కువది కాబట్టి బీన్స్ బగారన్నంలో బీన్స్, బఠానీ ఇవన్నీ వేస్తారు అత్తమ్మ. క్యారెట్ ఇవి బాగుంటాయి. ఇంకా పుట్టుకూర పచ్చడి కూడా మస్తు ఉంటుంది, అసలు హైలైట్. ఎవరు తింటారో కానీ టమాటా పచ్చడి కూడా బాగా వెరైటీస్. టమాటా పచ్చడి కూడా వేస్తారు. ఇంకా అక్కనైతే కూరగాయలు కట్ చేస్తుంది. అయితే ఉడికినాయి కొంచెం మంచిగా. ఇంకా టమాటాలు వేసేయమన్నది అత్తమ్మనే చెప్పింది. టమాటాలు వేస్తున్నాం. అరే నేను తాగను రా, చాయ్ తాగను నేను. ఎల్లిపాయలు ఒక్కటే వేస్తాను నేను పప్పుచారా. వాటర్ వేసుకుంటున్నా. కిందికి పోయి పోసుకున్నా వాటరు. ఇంకా చింతపులుసు వేయలేదు, తర్వాత వేస్తా. డౌట్ పడకుర్రి, చింతపులుసు వేయలేదు నేను, తర్వాత వేస్తా. అన్ని పచ్చళ్ళు ఉడికినాక వేస్తా. కొత్తిమీర, పుదీనా 2 ఇగో. కలమాకు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర మంచిగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా సరే. ఇప్పుడు
మాకు పులుసు సరిపడా వేసుకుంటాం. జీలకర్ర, ఆవాలు, పచ్చాలరా, కొంచెం చెక్క, సాజీరా, భోజవారాకు కొంచెం వేసుకుంటే టేస్ట్ వేరే వస్తుంది. ఇంకా పప్పు పాలకూరకైనా కొంచెం వేసుకోవాలి, చెక్క, సాజీరా, ఆకు. పాలకూర వేసుకున్నానన్నా. ఇవి 777 సాంబార్ మసాలా. మసలేటప్పుడు కొంచెం వేసుకోవాలి, దించేటప్పుడు కొంచెం వేసుకోవాలి. మళ్ళా ధనియాల పొడి కొంచెం మసలేటప్పుడు సాంబార్ మసాలా, ధనియాల పొడి రెండు ఒకసారి వేసుకోవాలి. రెండు ఒకసారి వేసుకున్నాక మళ్ళీ కొంచెం పప్పు పోసినాక దించేటప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇంట్లోనే పచ్చికారము, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు రెండు ఒక దగ్గరనే మిక్సీ చేసి నూరిన. మనది మస్తు అవుతుందా, అత్తమ్మది మస్తు అవుతుందా చూద్దామా మామ? ఎవరిది చూద్దాం. అండ కొంచెం ఇలా కొంచెం పప్పు వేస్తున్నా. నేనైతే డిఫరెంట్గానే చూస్తున్నా. మీరు పప్పుచారు ఫస్ట్ నీళ్ళు పోసింది అత్తమ్మ, డిఫరెంట్గా మళ్ళీ పప్పు ఉడకబెట్టి పప్పు పోస్తుంది. కొంచెం కొత్తగా ఉంది, అందుకే నేను ట్రై చేస్తాను. చింతపులుసురా, చింతపులుసు పోస్తున్నా. పాలకూర పప్పు ఉడకబెట్టుకొని ఇగో పోపు పోస్తున్నా. ఏ పప్పు అత్తమ్మది? కందిపప్పు, కందిపప్పు, శనగపప్పు రెండు. ఏమేసి వచ్చినావు ఇప్పుడు? నేను వేసేది ఇస్తా. సాంబార్ మసాలా, పాలకూర పప్పు కూడా సాంబార్ మసాలా వేసుకోవాలి. పొడిగా ఇంత వేసుకోవాలి. ఇగో కొంచెం చింతపులుసు వేసుకోవాలి. అయ్యిందా మామ? పచ్చడి రెడీ అయిపోయిందా? పచ్చడి అయ్యింది. ఇప్పుడు ఏమంటారు? ఇంకా పుంటికూర పచ్చడి. పుంటికూర పచ్చడి వేసారా? రాదు. ఆవాలు వేసుకున్నా, ఒట్టిమిరపకాయలు వేసుకున్నా. కూర కాక అసలు జరుగు అయ్యిందా మామ పాలకూర పప్పు? రెడీ అయిందా పచ్చడి? చెప్పు, ఏం కూర నైట్? టమాటా పచ్చడికి నూనె. ఏం కూర అత్తమ్మా? ఏం కూర అత్తమ్మా? టమాటా పచ్చడి రెడీ అయిందా? అవుతుంది ఇంకా కాలే. ఇవేంలా కక్క? ఇవి క్యాప్సికమ్, మిర్చి మసాలానా? మిర్చి, కొత్తిమీర పుదీనా అత్తమ్మా? టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది అత్తమ్మా. 4 వంటలు రెడీ అయినాయి. ఇప్పుడు ఏం వండుతున్నావు అత్తమ్మా? హల్వానా పెట్టుకున్న తర్వాతకు ఎసరు పెట్టుకోవాలి. సరే.
హల్వాకా అత్తమ్మ? హల్వాకు ఎసరు పెట్టుకుంటుంది అత్తమ్మలైతే. హల్వాకా ఎసరు వేసుకుంటున్నా మసాలాలు. బాదం, కిస్మిస్, జీడిపప్పు, హల్వా రవ్వ పోసుకుంటున్నాము. రెండు కిలోల రవ్వకు 2 కిలోలన్నర చక్కెర. స్వీట్ మంచిగా ఉండాలనుకుంటే అవి అట్లా చేసుకోవాలి. ఇంకా 1/2 లీటర్ పాలు. కొంతమంది పాలు పోయారట, కానీ పాలు ఎక్కువ ఉంటే ఎక్కువ పోసుకోవచ్చు. మా దగ్గర పాలు సరిగా లేవు, అందుకే కొంచెం పోసుకుంటాం. 1/2 లీటరే పోసుకుంటాం. రాత్రి లీటర్ తెచ్చినాం, కానీ మా పాలు ఆయన వెళ్ళిపోయింది, ఇళ్ళకెళ్ళి పెట్టుకున్నాం. ఇక్కడ పాలదండ చేస్తారు. వాళ్ళ దగ్గర తీసింది పాలది, ప్యూర్ నెయ్యి, చెక్క, ఇలాచి, లవంగాలు వేసేసిన, పచ్చిమిర్చి వేసేసిన, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, బిన్నీసు, క్యారెట్, మెంతి. కొత్తిమీర ఇప్పుడే నూరిన అల్లం వెల్లిగడ్డ. ఎప్పటిదో అయితే డబ్బది గిట్ల అయితే ఇంతకు ఇంకా 2 అంతలు వేసుకోవాల్సి వస్తుంది, కానీ ఇప్పుడే నూరిన కాబట్టి కొంచెం వేసిన. ధనియాల పొడి, ఇంకా వాటర్ వేసుకుంటున్నామా. ఉప్పు, పెద్ద ముద్దే. ఇప్పుడు ఇంకేం కూర ఉంది అత్తమ్మ? ఇగో మీ మసాలా క్యాప్సికమ్ కూరకు పల్లి 3 పావు కిలోలు పల్లి, 3 పావు కిలోలు నువ్వులు, 1/2 పావు ధనియాలు, 1/2 పావు జీలకర్ర, కొంచెం సాజీరా, కొంచెం దాల్చిన చెక్క, 2-3 ఒక ఇలాచీలు, 2-3 లవంగాలు, ఇవన్నీ మిక్సీ ఆకు, భోజవార ఆకు, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. ఏం కూర అక్క? ఇది క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఇప్పుడు దీన్ని 4 పచ్చళ్ళు చేసుకోవాలి. అవునా? కొంచెం వాళ్ళకు కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం నూనె వేసుకొని ఫ్రై చేసుకొని, కొంచెం కలర్ మారేటట్టు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వంకాయ కూడా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. మసాలా వంకాయ వేసుకున్నాను. ఫస్ట్ వంకాయ ఫ్రై చేసినాకనే ఇది వేస్తాను. ఉల్లిగడ్డ మనము ఫ్రై చేసుకున్నది ఉల్లిగడ్డ ఉందిగా, అది ఉడకాలి కాబట్టి కొంచెం వేస్తే దగ్గరికి కాకముందు వేసుకుంటున్నాను. వంకాయ మసాలా అన్ని రెడీ అయినా అత్తమ్మ రెడీ అయిపోయినాయి. రెడీ అయినా పెట్టుకుందాం. ఇక ఆటో తీసుకోవడం. ఇక అన్ని రెడీ అయిపోయినాయి. వంకాయ, క్యాప్సికమ్ మసాలా, మిర్చి మసాలా పెట్టి ఉండినా రైట్ అన్న రెడీ అయిపోయినాయి. అత్తమ్మ అన్ని రెడీ అయినాయి. రెడీ అయినాయి. ఈ రోజు అయితే ఏదో చెప్పిరంట అత్తమ్మకి అయితే ఆర్డరు. 100 మందికి అయితే వండేసింది అత్తమ్మ అన్ని. చెప్పత్తమ్మ అన్ని. పప్పు, పాలకూర, హల్వా, టమాటా పచ్చడి, పుంటికూర పచ్చడి, పప్పుచారు, బగారా రైస్, వైట్ రైస్, ఇంకా అది మిర్చి మసాలా, తెల్లన్నం అయితే అవుతుంది. ఇవన్నీ అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నారు అనమాట. అక్కడ ఫంక్షన్ ఉందంట, వాళ్ళు
ఇంటి దగ్గరనే వండుకొని తీసుకురండి అని చెప్తే అత్తమ్మని అయితే రెడీ చేసింది. ఇట్లనే మీకు కూడా ఏదైనా ఫంక్షన్స్ ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు కావాలనుకుంటే మేము మాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఫోన్ నెంబర్ ఇస్తాము. మీకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా అసలు ఒక్కసారి టేస్ట్ చూసినాక కంపల్సరీ టేస్ట్ చూసిరనుకో మీరైతే వదలరు, అస్సలు వదలరు. మొత్తం అట్లా చేస్తుంది అనమాట. ఇంకెందుకు లేటు, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ ఒకసారి టేస్ట్ చేసి చూడండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చిందా అంటే మీకు కంపల్సరీ సపరేట్ పప్పు పాలకూర మాకు సపరేట్, అది సపరేట్, ఇది సపరేట్, ఏ కర్రీ బాగా నచ్చిందో ఆ కర్రీ కూడా కామెంట్ చేయండి. సపరేట్ చేసి చూపిస్తాను అత్తమ్మతో. ఓకే, బాయ్.